చిత్రగుప్తుల సబ్జెక్ట్ ఉండదని చెప్తారు కదా, వీ స్పీక్ ఓన్లీ సబ్జెక్ట్. ధనికంగా ఎందుకు ఎట్లా లేస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ అన్న. కానీ అడ్డమైన రాజకీయాలు చేయకూడదు రాష్ట్రంలో. నేనైనా ఇంకొకడైనా ఏ పార్టీ ఓడైనా గంగా జమున తైజీబోడైనా ఎవడైనా ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రం తీసుకోబోయిన మన బాపు ఈ ఎక్స్పెండిచర్ని అఫీషియల్ బడ్జెట్లో పెట్టరు. కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఎంఐఎం ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మళ్ళీ దీన్ని కేంద్రం మీదకి నూపుతారు. చింతపండు నవీన్ గారికి ఇది బౌన్సర్ పోతుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడ్డదా వీళ్ళిద్దరితోనంటే ఏం లేదు. నేను ఇలా మతం మాట్లాడతలేను రే, సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. జిగర్లో దమ్ముందా ఏదైనా చెప్పుర్రి. దీన్ని ఆఫ్ సెట్ బారోయింగ్ అంటారు. ఆఫ్ సెట్ బారోయింగ్ అంటే ఏంది? గిరీష్ సడన్గా ఆఫ్ సెట్ బారోయింగ్ ఎందుకు తీసుకొచ్చినావు? నీకు ఆ ఫోటో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మీ అందరికీ ఎట్లుంటుంది ఆఫ్ సెట్ బారోయింగ్ అని అనేది. మంచిగా పైసలు ఉంటే చెట్ల మీదకి తెంచుకోక ఈ బారోయింగ్లు పెంచుకొని అగో ఆకులు తక్కువైపోయి పైసల ముట్టలు తేడైపోయి అందులో నలుగురే బాగుపడే దిశల ఆ పరిపాలన దశల దరిద్రులు ఎవరైనరు, ధనికులు ఎవరైనరు. ఒక కార్యకర్త, నేను ఇప్పుడు ట్యాక్స్ పేయర్ల నుంచి కార్యకర్తకు వచ్చిన. ఎందుకంటే నువ్వు ఒక కార్యకర్త కావాలన్నా నువ్వు ఒక ట్యాక్స్ పేయర్ కావాలా. నువ్వు ఈ దేశంలో బతుకుండాలని అంటే 4 ఏళ్ళు నీ నోట్లకు పోవాలా, నీ మెటబాలిజం నడవాలా. అప్పుడే నీ ఇష్ట కష్టాలు తెలుస్తాయి. నువ్వు పార్టీకి కార్యకర్త అవుతావా, ఒక పార్టీకి ద్వేషిస్తావా, నీ ఐడియాలజీ నువ్వు డిపెండ్ చేసుకుంటావు, నువ్వు డిఫైన్ చేసుకుంటావు. సో నేను ఆ కార్యకర్తలని ఇలా ఒక ప్రశ్నిస్తున్నా. ఏందనంటే అన్న 5 సంవత్సరాలకు ఒకసారి మన అఫిడేవిట్లో కూడా ఒక ఓటర్ల లెక్క మనం సబ్మిట్ చేద్దామన్న ఈ రాజకీయ నాయకులకు. అప్పుడు తెలిసి వస్తుందన్న కార్యకర్త అనేటోడు ఎట్లా దిగజారిపోతున్నాడు, నాయకుడు అనేటోని అఫిడేవిట్ ధనికంగా ఎందుకు ఎట్లా లేస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ అన్న. కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఎంఐఎం ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, నినాక మొన్న ఉట్టుకొచ్చిన పార్టీలు కూడా ఉండొచ్చు. వాళ్ళ అఫిడవిట్లు సబ్మిట్ చూస్తున్నప్పుడు ప్రతిసారి ఇంత రేట్లు పెరిగినాయి, కోవిడ్ సమయంలో కూడా ఈ ఆస్తులు పెరిగినాయి. అదే కార్యకర్త మాత్రము ట్యాక్స్ కట్టినా, ఆడికి జీతం పెరిగినా, ఆడికి ప్రమోషన్ వచ్చినా, ఆడు ఉద్యోగరీత్యా ఈ ఊరు నుంచి ఆ ఊరు పోయినా, ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చినా, తల్లిదండ్రుల ఇచ్చిన ఆస్తి ఆడికి వచ్చినా, ఆ ఆస్తి మాత్రం తరుగుతూ వచ్చింది. అదే ఈ నాయకుల ఆస్తి పెరుగుతూ వచ్చింది. ఎందుకనంటే మీరు ఆలోచించరు, అనుభవించనీకనే పుట్టినరు. ఈ ఆఫ్ సెట్ బారోయింగ్ మీద మాట్లాడుతున్నా. నేను ఇవాళ ఏది మాట్లాడతలేను రే, మీకు చెప్తున్నా అందరికీ. చిత్రగుప్తుల సబ్జెక్ట్ ఉండదని చెప్తారు కదా, వీ స్పీక్ ఓన్లీ సబ్జెక్ట్. ఇట్ మే బి అగ్రికల్చర్, ఇట్ మే బి వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇక నేను లాగ్ చేస్తలేను. తెలంగాణ ఆఫ్ సెట్ బారోయింగ్ రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కదనా, ఆయనకు చెప్తున్నా. రుణమాఫీలు, స్కీములు బంద్ చేయరారు, ఆ గ్యారంటీలు ఏం కాదు, నేనేం నిరసన వ్యక్తం బంద్ చేయర్రి. లాంగ్ టర్మ్ తెలంగాణ బాగోగులకు మంచిదేనంటే 6 గ్యారంటీలు బంద్ చేయరు. నేనేం దాని మీద నిలదీయం, మిమ్మల్ని కలిసి కాపాడుకుందాం గిరీష్ రాష్ట్రాన్ని అని అంటే నేను పెద్ద పీటేస్తా. రేవంత్ అన్న ఇచ్చిన మాట తప్పడం పెద్ద తప్పేం కాదు. ఆనాడు శ్రీకృష్ణుడే భీష్ముడికి ఇదే మాట చెప్పిండు. ఆనాడు నా నీలమేఘ శ్యాముడు కమల నయనుడే కర్ణుడికి కూడా ఇదే మాట చెప్పిండు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి అధర్మం జరుగుతున్నప్పుడు ధర్మాన్ని తాకట్టు పెట్టుడు అధర్మం కాదా అని చెప్పి మాట్లాడిన ఆ నీలమేఘ శ్యాముడి మాటలను ఒకసారి గుర్తు చేస్తున్నా. తప్పుర్రి, ఫరకేం పడది. కానీ అడ్డమైన రాజకీయాలు చేయకుర్రి రాష్ట్రంలో. ఇవాళ మీ ఆఫ్ సెట్ బారోయింగ్ 30% నుంచి 2% పడిపోయింది. ఎట్లా? ఆఫ్ సెట్ బారోయింగ్ అంటే ఏంది గిరీష్ అని అంటే, ఇది కూడా ఒక రకమైన ఆఫ్ సెట్ బారోయింగ్ అని అంటే రిఫర్స్ టు ది గవర్నమెంట్ ప్రాక్టీస్ ఆఫ్ రేజింగ్ ఫండ్స్ ఆఫ్ వేరియస్ పర్పసెస్ వితౌట్ రిఫ్లెక్టింగ్ దీస్ ఎక్స్పెండిచర్స్ ఇన్ టు ది లెడ్జర్ బుక్స్. బడ్జెట్లో పెట్టరు ఇది. ఈ బారోయింగ్లు తెచ్చుకొని ఫండ్లు రేజ్ చేసి వేరియస్ పర్పసెస్లా ఈ ఎక్స్పెండిచర్ని అఫీషియల్ బడ్జెట్లో పెట్టరు. గవర్నమెంట్ అప్పులు తెచ్చుకుంటుంది, సెంట్రల్ బ్యాంకుల నుంచి తెస్తుంది, లేకపోతే బాండ్స్ ఇష్యూ చేస్తుంది. కాకపోతే ఈ లోన్లు బుక్లలో రాయదు. ఇది ఫిస్కల్ డెఫిషిట్ లెక్క తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళీ ఫిస్కల్ డెఫిషిట్ అయినప్పుడు లాస్ట్కి బకరా అయ్యేది ఎవరన్నా? ట్యాక్స్ పేయర్. బకరా అయ్యేది ఎవరన్నా? కార్యకర్త. చూడురిగా మీకు డెఫినేషన్ చెప్పిన ఆఫ్ సెట్ బారోయింగ్ తర్వాత చూడుండ్రిగా. కాగేమని అన్నదో, మళ్ళీ నేను ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కాదు, నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ని. ఓకే, కాగ్ రిపోర్ట్ ఏమంటుందో చూడుండ్రి మీరు.
According to the Controller and Auditor General CAG of India, these borrowings are not included while computing the debt and the fiscal deficit of the state governments. ఎందుకు దీన్ని మీరు పెట్టరు? కాగే చెప్తున్నది కదా పెట్టుమని. స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ ది లోన్ అండ్ సర్వీసింగ్ ది డెప్ట్ ఫ్రమ్ ఇన్ ది బడ్జెట్. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వంది ఈ అప్పు కట్టాలే అన్న బాధ్యత ఉందో, బరువు ఉందో, ఇది మీరు మీ కంప్యూటింగ్ ద డెప్త్లా లేకపోతే ఫిస్కల్ డెఫిషియట్ బుక్కులల్లా ఫిస్కల్ డెఫిషియట్ కింద ఎందుకు చేర్చరు? ఫైన్, ఐ డూ అగ్రీ టు ది ఫ్యాక్ట్. ఏందని అంటే ఏదైతే బారోయింగ్ ఫిస్కల్ డెఫిషియట్ అంటాం కదా మనము, స్టేట్స్ ఆర్ అలౌడ్ 3.5% టు ది జీడిపి ఆఫ్ దర్ స్టేట్ జీడిపి వరకు మనం అప్పులు తీసుకోవచ్చు. దీని జర గాయ గత్తర పెట్టిరు, మాకు అప్పులు దొరుకుతలేవు బయట అని చెప్పి మాట్లాడితే మన ఎవరు బాపు భయపడి వెనుకటికి మాట్లాడితే ఒక 0.5% మళ్ళా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చిండ్రు. సో యూ మే సే 3 ± 0.5 or 3.5 ± 0.5, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఈ ఆఫ్ సైడ్ బారోయింగ్ ని మాత్రం ఖచ్చితంగా 2026 వరకు ఖతం చెయ్యాలా అని చెప్పి కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. మోదీ సర్కార్ అల్లకల్లోలం అయిపోయింది కొన్ని రాష్ట్రాలలో. ఎందుకంటే సంక్షేమ పథకాలు పెట్టి నడుపుతారు కదా, అభివృద్ధితో ఎట్లా నడిచింది తెలియదు ఎవరికి, రెవెన్యూ రిసిప్ట్స్ పెరిగినాయా తెలియదు ఎవరికి, అసెట్ క్రియేషన్ ఏమైనా జరిగిందా అంటే తెలియదు. ఉన్న అసెట్లు దొబ్బి లేనప్పులు తెచ్చి కొత్త ఇంట్రెస్ట్లు తీసుకొచ్చి ఆ అప్పులు ట్యాక్స్ పేర్ల మీద పెట్టి ఇట్లా వింటున్నారానా అని చెప్తే మళ్ళీ ఒక 2 సంవత్సరాలు దాన్ని ఒక 1 year 1.5 year 2 years ఎక్స్టెండ్ కూడా చేస్తామని చెప్పిండ్రు. ఈ క్లీనప్ యాక్టివిటీ తీసుకొచ్చిందే మోదీ సర్కార్. నేను ఇలా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తలేను, అట్లీస్ట్ మాట్లాడిండు, అది అయిందా లేదా తర్వాత చూద్దాం. ఇన్ని సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల రాజకీయాలల్లా ఏ ఛానల్ అన్నా ఏ వ్యక్తి అన్నా ఏ పార్టీకి, నేను బీజేపీకి సంబంధించిన రాబాయ్, నన్ను నువ్వు ఆ కాషాయాన్ని వేరేం చేయలేవు, నేను ఒప్పుకుంటా. నేనైనా ఇంకొకడైనా ఏ పార్టీ ఓడైనా గంగా జమున తైజీబోడైనా ఎవడైనా ట్యాక్స్ పేయర్ల మీద మాట్లాడిన అడ్రబాయ్ ఎవడన్నా మేము మాట్లాడిన, మేము ఇవాళ ఏ పక్షమో మీరు డిసైడ్ చేసుకోరు ఫ్రెండ్స్. క్లీనప్ యాక్టివిటీ మీద మాట్లాడినప్పుడు స్టేట్ మే గెట్స్ 1 year అడ్జస్ట్ చేసుకుంటారు. ఇవాళ ఆఫ్ సైడ్ బడ్జెట్ బారోయింగ్ ఏదైతే ఉందో దేశం మొత్తంలో దాన్ని 18,500 కోట్లు F23 వరకు ఉండే. దిస్ వాస్ పెక్డ్ అట్ 67,000 crore ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2022. దాని మీద ఆలోచన మొదలై దాన్ని 67,000 ఉన్న దాన్ని 18,000కి తీసుకొచ్చిన ఘనత అట్లీస్ట్ ఈ సర్కార్. ఆలోచించురు ఫ్రెండ్స్, ఆలోచించురు. ఎందుకంటే ద ఆఫ్సెట్ బడ్జెట్ వాజ్ సబ్జెక్టెడ్ టు స్ట్రిక్ట్ ఓవర్ సైట్. సెంటర్ నోటీస్ మెనీ స్టేట్స్ వర్ టేకింగ్ లోన్స్ త్రూ their institutions which was resulting in an incorrect assessment of their finances. ఈ ఆఫ్సెట్ బారోయింగ్ ని నువ్వు లెడ్జర్లో చూపెట్టకుండా, కంప్యూటేషన్ ఆఫ్ ది డెప్ట్ కింద కన్సిడర్ చేయకుండా, ఫిస్కల్ డెఫిషియట్లు కన్సిడర్ చేయకుండా నీ సంక్షేమ పథకాలకు నువ్వు పెట్టేసి తర్వాత దీన్ని రాస్తానంటే ఏడికేనవుతుంది. దీన్ని చూపెట్టాలి కదా ఎక్స్పెండిచర్ కింద. ఆబ్వియస్గా ఇట్ హ్యాస్ టు బి రీపేడ్. సెంటర్ అందుకే చాలా కీన్గా ఫోన్ చేసింది ఈ అప్పుని, ఆఫ్ సైడ్ బారోయింగ్ని. బారోయింగ్స్ ఆఫ్ ది కరెంట్ ఫిస్కల్ ఇయర్ FY24 తీసుకుంటే ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గో బై 28% to 6.7 lakh crore. ఇమాజిన్ చేయరు మీరు ఈ ఆఫ్ సైడ్ బారోయింగ్. ఆడికి ఆగిపోయిందా అంటే ఆగిపోలే. దిస్ రిజల్టెడ్ ఇన్ ది రెడ్యూస్డ్ బారోయింగ్స్ టు మెనీ స్టేట్స్ ఇంక్లూడింగ్ తెలంగాణ, కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు. నేను ఇప్పటిదాకా అన్నగా 30% నుంచి 2%కి పడిపోయిందని నాకు అందులో మన రాష్ట్రం కూడా ఉన్నది. వెనుకటికి ఉన్న ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రం తీసుకోబోయిన మన బాపు, మేం షేర్ అయితే మీరు షేర్ అయితే మేము సవా షేర్ అని మాట్లాడుతున్నాడు మన అద్భుతాలు సృష్టించే మన రేవంత్ అన్న. ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడ్డదా వీళ్ళిద్దరితోనంటే ఏం లేదు. కొత్త అప్పులు తీసుకురానికి 144 crores per day. అప్పు డే తెల్లారిందా అన్న జిందగీ నడుస్తుంది. అకార్డింగ్ టు ది రేటింగ్స్ ఏజెన్సీ ICRA, తెలంగాణ షేర్ ఇన్ సచ్ బారోయింగ్ వాజ్ ది హైయెస్ట్ at 35,300 crore, followed by the Kerala at 14,300 crore. నేను మాట్లాడతలేను రా నాయన, మళ్ళా నా మీద ఏడ్చేస్తారు. నేను చెప్పింది నుండ్రి. అకార్డింగ్ టు ది రేటింగ్ ఏజెన్సీ ICRA, తెలంగాణ షేర్ ఇస్ ఇన్ సచ్ బారోయింగ్స్ వాజ్ ది హైయెస్ట్ at 35,000 crores, ఫాలోడ్ బై ది కేరళకు తెలంగాణకి ఎంత ఏమంటారు డిఫరెన్స్ ఉందో చూడండి. ద నెట్ బారోయింగ్స్ టు ది స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ SJSEs ఆర్ ఇన్ ది లాస్ట్ ఫిస్కల్ వాజ్ 5.2 lakh crore. ఇక మీరు ఆలోచించుర్రు. ఇక ఆఫ్ సైడ్ బడ్జెట్ మీద దీని మీద ఒక పెద్ద కథనమే వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో. ఇవి ఏ ఛానల్ మాట్లాడే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆఫ్ సైడ్ బడ్జెట్ అంటేనే తెలియదు. ఇప్పుడు నేను ఆఫ్ సైడ్ బడ్జెట్ చెప్పినా, జీడిపి మాట్లాడినా, జీడిపి టు ఫిస్కల్ డెఫిసిట్ రేషియో మాట్లాడినా, ఈ ఆఫ్ సైడ్ బారోయింగ్ని ఎన్ని సంవత్సరాలలో కట్ ఆఫ్ చేయాలని చెప్పినా, దీనికి ఏదైనా ఎండ్ పెట్టాలా లేదా అని చెప్పినా, ఎన్ని సంవత్సరాలకు టార్గెట్ పెట్టుకురు చెప్పినా, ఆ సంవత్సరాలకు ఎక్స్టెన్షన్ ఎంత ఇచ్చురు చెప్పిన, తెలంగాణ ఏ పొజిషన్లో ఉంది చెప్పినా, తెలంగాణ
ఆఫ్సెట్ బారోయింగ్ ఎంత తగ్గిపోయింది చెప్పినా, దీనివల్ల నష్టాలు చెప్పినా, లాభాలు చెప్పినా, ప్రభుత్వాలు దీన్ని ఎట్లా చూపిస్తున్నాయని కూడా చెప్పిన ఆధారాలతో మీ చిత్రగుప్తు ఫ్రెండ్స్. ఇది కన్సర్న్గా ఏముంటుంది గిరీష్ అని అంటే ఆబ్వియస్గా కన్సర్న్ ఉంటుంది. స్టేట్ని ఒక అప్పుల కుప్పలోపి తీసుకుపోతుంది. కాన్స్టిట్యూషనల్ లిమిట్స్ని బైపాస్ చేసి అప్పులు తీసుకొస్తే ఈ అప్పుల కుప్ప ప్రజల మీద పడితే వెనకటికి ఇప్పుడు మొన్న కేరళ బెయిల్అవుట్ ప్యాకేజ్ అడిగింది. ఇది ఓటు భరించాలా? మళ్ళీ దీన్ని కేంద్రం మీదకి నూకుతారు. కేంద్రం ఏం చేస్తలేదని చెప్తారు, కేంద్రం మీద దుమ్మెత్తి పోస్తారు. మళ్ళా వీళ్ళకి పైసలు వచ్చేటప్పుడు మాత్రం ఫెడరల్ స్ట్రక్చర్ అని మాట్లాడతారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అడుగుతున్నా, చింతపండు నవీన్ గారికి ఇది బౌన్సర్ పోతుంది కానీ చింతపండు నవీన్ గారికి తలసరి ఆదాయం కింద ఆయన తలకాయ లెక్క పెడతాడు. కానీ నేను అడగడం కూడా నా తప్పు అవుతుంది ఆయన అడిగితే. బట్ ఐఎమ్ ఆస్కింగ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఐఎమ్ రెడీ ఫర్ ఎన్ ఓపెన్ డిబేట్ సార్. బట్ హోప్ సో యూ విల్ కమ్ విత్ కంప్లీట్ డేటా. సగం డేటా తీసుకొని వచ్చి రారని అనుకుంటున్నా. FRBM టార్గెట్ని కూడా ఇది దాటేస్తుంది, గడ్డపార దించుతుంది. అందుకే మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్, నేను ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా?